హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇవాళ చాలా గమ్మత్తులు జరిగిపోయినాయండి అనుకోకుండానే. ఇవే చిన్న చిన్న గొడవలండి. ఓ దుక్కెళ్ళానండి, ఏదో సాయి రమ్మంటే దుక్కెళ్ళాను. వాళ్ళు నా మీద రివర్స్ పెడుతున్నారండి. ఏమన్నా తెలుసా అండి, ఈ లక్ష్మమ్మ అన్నదే, అలా అన్నది, ఇలా అన్నది, నిక్కర్లు వేసుకున్నదా నా నా అవ్వ ఆలు కేసులు పెట్టుకోవటం ఏంటండి నా మీద. ఒక పుణ్యాత్ముడు అన్నాడు, అనవసరంగా నువ్వు పెడతా తిరిగి తిరిగి నీమే పెడతారమ్మా అన్నా సరే నేను మాట్లాడకుండా నమ్మి వెళ్ళానండి. నామే పెట్టారు. దెబ్బకు వచ్చేసానండి. చెప్పా చేయకుండా వచ్చేసి హోటల్కి వెళ్ళి 70 రూపాయలు ఖర్చు పెట్టుకునండి మింగి వచ్చానండి. ఒకేదో ఫోన్ చేసి సత్యాకి, నువ్వు గుడ్డలు చింపేశారంటే అవి చింపేశారంటే ఈ చింపేశారంటే మీకు ఏమైనా మాయరోగం ఏంటల్లా అవి పంపితే మరి వీడియో పంపండి. మరి నేను అన్న మాటలో ఇలా ఎందుకు పెడుతున్నారు? తిన్నా తరగట్లేదా? లంజా కొడగలరా, లంజం ఉండలారా? తిన్నా తరగట్లేదా? జోడు పుచ్చుకుని కుట్టేస్తాను ఒక్కొక్కడిని. ఇంకెవ్వరు స్నేహం చేయనండి, ఎవరింటికి వెళ్ళను. నా ఇంట్లో నేను ఉంటాను. నా ఇంటికి కూడా ఎవరు రావద్దు. మీ ఇంటికి నేను రాను. నాతో పెట్టుకుంటే మీరే ఆరిపోతారు. అర్థమైందా? ముందు నుంచి తెలుసు నేనేంటో అని. అర్థమైందా? నేను కింగుని, నేను దేవుడు భక్తురాలిని, నేను సాయిబాబా భక్తురాలి. నాకు సాయిబాబా ఉన్నాడు, ఓ పక్కన ఈశ్వరుడు పార్వతి ఉన్నాడు. నేను అన్యాయం చేయను, మోసం చేయను, న్యాయం మాట్లాడతాను, ధర్మంగా వెళ్తాను, నీతి నిజాయితీగా బతుకుతాను. సరేనండి. అదేండి ఇప్పుడు ఏంటంటారు, మా లవరు నన్ను బయటకు తీసుకెళ్తుందండి. లవర్ అంటే ఎవరు? లేడీ ముస్కాన్ బయటికి తీసుకెళ్తుందండి. హ్యాపీగా వెళ్తున్నాను. అది అది అలా చెప్పుకుంటానండి, అంతా తప్పే. కానీ లవర్ అయితే దొరకటం లేదండి. నాకు సిగ్గేసిపోతుంది. నా మంచం వెయిటింగ్, నా బాడీ వెయిటింగ్. సరేనండి. నాకు ఏది కావాలంటే దుండుకు తింటాను, ఏదంటే అది తింటాను. బాబా నాకు ఇస్తాడు డబ్బులు, నాకు లేకపోయినా ఏదో రూపంలో ఇస్తాడండి. సరేనండి. అదండి ఏవి లేవు. మళ్ళీ అందరూ బాయ్ బాయ్ అనండి. అక్కడ ఓ గుద్దేసుకుంటాను, పొడి చేసుకుంటాను, భజనలు చేసేసారు. కానీ మళ్ళీ అందరూ హ్యాపీ అండి. ఎందుకంటారు పోలీస్ స్టేషన్లు అవసరమా? ఇప్పుడు నన్ను కొట్టారండి, నేను పోలీస్ స్టేషన్కి అదొక అందం. ఎక్కాను, తీర్పు అయిపోయింది, అంతే. అది బాయ్ బాయ్, నేను బాయ్ బాయ్ అండి. అలా అలా ఉండాలి, అంతే తప్ప ఏమీ లేదు. భజంతులు డమ్ డమ్ డిమ్ 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 జయ అని వేసుకుంటాం, టప్ 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 అని వేసుకుంటాం. ఎందుకు వచ్చిన నాటకాలండి అందరయ్యనే? అవసరమా మీకు? అవసరమా? తప్పు. ఎవ్వరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు. ఎవరిని ఉంటే రాజీ పడండి. నలుగురు రూమ్లో కూర్చొని ఉప్పలబాలు ఏం చెప్పాడు, పేరు చెబుతున్నాడు. ఉప్పలబాలు ఏం చెప్పాడు, ఏ మెసేజ్లు వచ్చినా తడిగేసుకోండి. వీడికి ఆడిగి 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 పంపేసుకుని గుద్దేసుకోకుండా ఒకళ్ళొకళ్ళు. అలా వద్దు. మెసేజ్ వచ్చిందానికి చదివి డిలీట్ చేసి. అది మనిషి అంటే. ఉప్పలబాలు మనిషి అంటే వాడండి మనిషి. ఆయువారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి ఉప్పలబాలు. కనవాళ్ళందరూ ఒకళ్ళ ముడ్లో పుల్ల పెట్టుకోవటం, అబ్బా అని వాసన చూసేసుకుంటాం, గుద్దేసుకుంటారు. ఈ అవసరమా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎవ్వరు ఒకళ్ళొకళ్ళు దెబ్బడగొద్దు. మీకు ఇష్టమైతే మాట్లాడండి, కష్టమైతే మానేయండి, అంతే తప్ప లింకులు మెసేజ్లు వాళ్ళకే పంపుకోకండి. ఎవరన్నా నేనే పంపాను, నా మీదే పెట్టుకుంటాను అప్పనింద. నేనే పంపాను, లక్ష్మమ్మ ఇలా పంపింది, అదేంటమ్మ ఇలా పంపావు, డిలీట్ చేసేసుకోండి అంతే. దమ్ముంటే కూర్చోండి, నలుగురిని కూర్చోబెట్టండి. లక్ష్మమ్మ ఇలా అన్నదే అని అడగండి. అంతేగాని నన్ను ఎందుకు వెళ్ళుకుంటున్నారు? మీరు కూడా పట్టం ఏంటి? నన్నుకి వెళ్ళగటం ఏంటి? షార్ట్ వేసుకొస్తామంటండి, నిక్కర్ వేసుకొస్తామంటండి, చీర కట్టుకొస్తామంటండి. అనవసరం మీకు? అనొద్దమ్మా. అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, బావళ్ళారా, మావయ్యలారా, అంకుళ్ళారా, అందరూ కూడా చెబుతున్నాను. నేను ఒక్కళ్ళని అనలేదండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరు బతుకు వాళ్ళు బతకండి. ఏంటి చిల్లర వ్యాపారం, చిల్లర యాక్టింగ్లని? పోలీసులు ఏంటి కొట్టుకున్నా, రేపులు చేసినా, గొడవలు చేసినా వాళ్ళ తల పగలు కొట్టుకుంటే అది పోలీస్ స్టేషను. మీకు ఏమున్నదని మాట్లాడితే పోలీస్ స్టేషన్ ఎక్కేస్తున్నారు? చెప్పండి ఒకసారి. నలుగురు కూర్చోండి, అన్నవాళ్ళు తీసుకురండి, మగవాళ్ళు అయితే పట్ పట్ మనం వాయించేయండి, అప్పుడు కేసులు వేసుకోండి. అంతే తప్ప చిన్నదానికి పెద్దదానికి వెళ్ళకండి. అదన్నదే లక్ష్మమ్మ ఇది అన్న కూర్చున్నాడు బాగానే మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం. మీరు అంటున్నారు, నేను అంటున్నాను. నా పేరు బయట పెడుతున్నారు, మరి మీ పేరు ఎందుకు బయట పెట్టలేదమ్మా? వద్దు ఇంకా యాక్టింగ్లు చాలు. నేను చాలా మోసపోయాను. ఎవ్వరు కూడా నన్ను పిలవకుండా పోలీస్ స్టేషన్కి గొడవలకే. నా బతుకు నేను బతుకుతాను అంతే. ఎప్పటి నుంచి ఎలా బతుకుతున్నాను? ఒంటరిగా 14 సంవత్సరాలు నేను సిటీ వచ్చి ఎవరితో ఏదైనా మాట అనిపించుకున్నానా? దొంగ దెబ్బ తీశారు అంతే. బాయ్ బాయ్ అయిపోయింది. పోలీస్ స్టేషన్లో పెట్టాం, కంప్లైంట్లు పెట్టాం, అయిపోయింది అంతే. అంతవరకునే జడిసానా, వెళ్ళానా, ఇక్కడే ఉన్నాను. అర్థమైందా? తప్పండి. మనం అన్యాయంగా వెళ్ళినా, అన్యాయంగా ఏమన్నా చేసినా పైన దేవుడు ఉన్నాడు తెలుసా? దేవుడు చూస్తాడు ఏదో ఒక రకంగా. ఈ త్వరకి ఇలా తిరిగి అక్కడే అలా ఇప్పుడు అలా కాదు, ఇలా తిరిగి ఇక్కడికి వస్తుందండి. అర్థమైందా? ఎప్పుడు కూడా ఒకళ్ళు అన్యాయం చేయొద్దు, ఒక చెప్పుడు మాటలు నమ్మొద్దు. యథావిధిగా మాట్లాడండి, మంచిగా ఉండండి, మీకు ఇష్టమైతే మాట్లాడండి, కష్టమైతే మానేయండి, అంతవరకునే. ఇప్పుడు ఈ ముస్కాన్ ముందు ఏం చేసిందండి? గురుదాదని నుంచోమన్నదండి.
ఇప్పుడు రాలేదండి, గంట అయింది. మరి అక్కడ నన్ను ఎంతమంది చూస్తారని నుంచుంటే, ఏమో ఈవిడ గారు ఏమన్నా రమ్మంటుందేమో నుంచుంటారు అన్న కొంతమంది ఉంటారు. నేనేంటో అందరికీ తెలుసు, అలా అనుకోరు ఎవరో కూడా. కానీ నాకు సిగ్గు, అందుకే నేను ఇంటికి వచ్చేసాను. ఫోన్ చేసినాడు వెళ్తాను తాళం వేసుకుని. చలికాలం ఇదిగో మంచమే పెట్టుకున్నానండి బుక్, చదువుకుంటా, గంటగా చదువుకుంటా. నాయన నాలో చెడు గుణాలు ఏవి రానివ్వకు, చెడు గుణాలు రానివ్వకు, ప్రేమల్లో పడనివ్వకు, హ్యాపీగా ఇలా వెళ్ళిపోవాలి. నేను ఇలా అని అలా వెళ్ళిపోవాలండి కష్టపడకుండా. నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు, నేను ఒంటరి ఆడదాన్ని, నన్ను కాపాడు తండ్రి అని రోజు దండం పెట్టుకుంటాను, చదువుకుంటానండి. ఇది తెలుసా అండి. అలాగే మీరు కూడా భక్తి పుస్తకాలు చదువుకోండి, అంతే తప్ప దాని ముడ్డుకి లేయడం, దీని ముడ్లో సేటేయడం, అబ్బా అంటూ అలాంటివి చేయకండి. తప్పండి, అది తప్పు, చాలా తప్పు. నేనైతే చెబుతున్నానండి, ఇష్టమైన వాళ్ళు నమ్మండి, కష్టమైతే మానేయండి. నా జోలికి రావద్దు, నన్ను పిలవద్దు, నేను ఎక్కడికే రాను, నా బతుకు నేను బతుకుతాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మాస్టర్ అనగా అనేవారు. అలాగా సరిగ్గా యూట్యూబ్ అన్నప్పుడే ముక్కులు మురుదులు అన్ని దురదలు వచ్చేస్తాయండి, ఉట్టప్పుడు రావు. సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. ముస్కాన్కి ఒక్కండి, అది ముస్కాన్ ఇచ్చింది. అమ్మ ఇవాళ బుడబక్కలు డ్రెస్ వేసి ఎలా ఉన్నదంటే బాగున్నదంటారా? ఓకే పోలే, మీరు బాగున్న పాపే నేను వేసుకుంటానండి. అంత ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి.